ఈ ఇల్లు కేరళలోని కాలికట్ చెందిన సంపన్న కుటుంబానికి చెందినటువంటి నాయర్ల వంశానికి చెందిన హిందూ హౌస్. ఈ హౌస్ నాకు దక్షిణ చిత్రాలో అతి ఎక్కువగా నచ్చినటువంటి హౌసుల్లో ఇది కూడా ఒకటి. ఇది చాలా ప్రత్యేకంగా ఉండటమే కాదు, చాలా అందంగాను ఇంకా ఎంతో డిఫరెంట్గాను ఉంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత స్టోరీస్. ఈ వీడియోలో మనం కాలికట్ చెందినటువంటి సాంప్రదాయ కేరళ హిందూ హౌస్ని చూడబోతున్నాము. సో ఈ ఇంటిని నాతో పాటుగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ ఇల్లు 5 ఎకరాల స్థలంలో ఎంతో విశాలంగాను 2 అంతస్తులతో ఇంకా 2 కోర్ట్ యార్డులతో అనేక గదులతో నిర్మించినటువంటి ఇల్లు ఇది. సో ఇంటికి ముందుగా ఇక్కడ ఉన్నటువంటి రాయిని చూశారు కదా, మన సౌత్ ఇండియాలో అంటే మన ఆంధ్ర వైపు మనం ఎలా అయితే ఇంటిని కట్టుకునే ముందు శంకుస్థాపనది చేసి భూమి పూజ చేసి రాయిలు అవి పెడతామో, కేరళలో ఇలా ఈ ఇంటికి ముందు ఒక రాయిని కట్టి ఆ రాతిని అక్కడే ఉంచటం వారి సాంప్రదాయం అట. చూశారు కదా, రాయి పక్కన ఇంకొక దీపం లాగా కూడా ఉండి ఆ 2 కూడా అలా ఇంటి ముందు ప్రతి ఒక్క స్థలంలోనూ కూడా అవి ఉండటం జరుగుతుందంట. ఇదే హిందూ హౌస్ ఎంట్రన్స్. ఇది బయట వరండా, ఇంకా వరండా చుట్టూ కూడా ఇలా చక్కగా పక్కనంతా ప్లేస్ ఉండి స్తంభాలతో చక్కటి వసారాతో కూడినటువంటి వరండా. ఇక్కడ కూర్చోవటానికి ఒక బెంచ్ కూడా అమర్చిపెట్టి ఉన్నారు. ఈ ఇల్లు దాదాపుగా 200 సంవత్సరాలకు సంబంధించిందట. ఈ ఇంటిలో 8 తరాల వారు నివసించినట్లుగా చెప్పారు. ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ తలుపు దానిపైన చేసినటువంటి వర్క్ కూడా ఎంతో డిఫరెంట్గా అనిపించింది. దాని పక్కనే కూర్చోవటానికి వుడ్తో చేసినటువంటి ఒక బెంచ్ లోపల ఎదురుగుండా ఒక పెట్టె లాంటిది, ఇంకా ఇంటి మధ్యలో ఒక కోర్ట్ యార్డ్తోనూ వుడ్తో చేసినటువంటి స్తంభాలతోనూ వుడ్ సీలింగ్తోనూ ఇంకా ఎదురుగా యజమానురాలు అయినటువంటి పెద్దావిడ ఫోటోతోనూ ఎంతో అందంగా ఉంది కదా ఈ ప్రాంతం అంతా కూడాను. సో ఇదే ఆ మధ్యలో కనపడేటటువంటి కోర్ట్ యార్డ్ ప్రాంతం. యజమానురాలు అని ఎందుకు చెప్తున్నానంటే, అప్పటి రోజుల్లో అంటే ఇది దాదాపుగా 200 సంవత్సరాల క్రితం నాటి ఇల్లు. సో ఆవిడ బ్రతుకున్న రోజులలో ఆడవారు ఇంటి యజమానురాలుగాను, ఇంకా పుట్టిన సంతానంలో ఆడపిల్లలకి ఆస్తి హక్కు పొందేట్లుగాను, మగపిల్లలకి ఎలాంటి ఆస్తి హక్కు లేకపోవటమే కాకుండా వారు వివాహం చేసుకున్న తర్వాత ఆ చేసుకున్న అమ్మాయి ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంటే బేసిక్గా మాతృస్వామ్య వ్యవస్థలాగా అన్నమాట. ఇది ఇప్పటి తరం వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు, కానీ వెనకటి తరం వాళ్ళకి చాలామందికి ఈ పద్ధతి అనేది తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ఇది చాలా ప్రాంతాలలో ఇది అమల్లో ఉండేది. సో ఇది వినటానికి అదేదో సినిమాలో లాగా, అంటే జంబలకడి పంబ అనే సినిమా వచ్చింది కదా, ఆ సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది. కానీ ఇది అప్పటి రోజుల్లో చాలా ప్రాంతాల్లో ఈ రకమైన పద్ధతి అమల్లో ఉండేది. అయితే కాలక్రమంలో అవన్నీ మారి సమాన ఆస్తి హక్కు అనేది రావటం జరిగింది. అలానే కేరళలో కూడా చాలా అతి కొద్ది కుటుంబాలలో మాత్రమే ఇప్పటికి కూడా ఈ పద్ధతి కొనసాగుతోందట. సో అది ఈ ఇంటి స్టోరీ. ఈ ఇల్లు అప్పట్లో 5 ఎకరాల స్థలంలో అనేక గదులతో 2 పెద్ద కోర్ట్ యార్డులతో ఎంతో అందంగా ఉండేదట. సో ఇదే ఆ హాల్ అంతా కూడాను. ఈ హాల్లో నుంచి ఈ రూమ్లోకి వెళ్ళినట్లయితే కనుక ఇది కిచెన్. సో ఇదే వంటగది. ఈ వంటగదిలో పాత్రలన్నీ కూడా ఎంతో ప్రత్యేకంగా ఎంతో డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ కొబ్బరితో చేసినటువంటి కొబ్బరి ఆకులతో కానివ్వండి లేదా కొబ్బరి చిప్పలతోనూ వాటిలతో చేసిన గరిటెలు లాంటివి కూడా చాలా ఉన్నాయి.
అంటే అక్కడ కొబ్బరి ప్రధానమైనటువంటి పంట కాబట్టి దానితో ఎక్కువగా వస్తువులు కూడా చేయటము, దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవటం అనేది కేరళలో చాలా సామాన్యమైన విషయమే కదా అది. కిచెన్లో నుంచి బయటకు వచ్చి ఇలా ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ ఒక చిన్న రూమ్. ఈ రూమ్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు, ఇంకా పూజకు ఉపయోగించినటువంటి అనేక దీపపు సమ్మెలు, ఇంకా కొన్ని వస్తువులతో ఈ రూమ్ ఉంది. ఆ వస్తువులన్నీ కూడా ఎంతో చక్కటి పనితనంతో, అంటే ఎంతో చక్కగా చేసి చూడటానికి ఎంతో బాగున్నాయి. దాని తర్వాత ఇంకొక రూమ్. ఈ రూమ్లో అనేక రకాలైనటువంటి అక్కడ పండిన వస్తువులు, ఇంకా జాడీలు. ఆ కబర్డ్ చూడండి, చిన్న చిన్న అరలతో ఎంతో అందంగా ఉంది ఆ కబర్డు. వారు ఉపయోగించినటువంటి జాడీలు, వుడ్ సీలింగ్తో ఈ ఇంట్లో చాలా భాగం కలపను చాలా ఎక్కువగా ఉపయోగించి నిర్మించినటువంటి ఇల్లు ఇది. సో ఇక్కడ కొన్ని గోడకి కొన్ని ఫోటోలు ఉన్నాయి కదా, అవి చూసినట్లయితే కనుక వాటిలో కొంతమంది మగవాళ్ళు వంట చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫొటోస్ ఉన్నాయి. వెనకటి రోజుల్లో కేరళ నుంచి వంట చేయడానికి వచ్చిన వాళ్ళని నాయర్లు అని పిలిచేవారు కదా, మనకి అది కూడా తెలిసిన విషయమే కదా. సో దానితో పాటుగా ఒక పొయ్యి పైన ఒక పెద్ద కళాయి కూడా పెట్టి ఉంది. సో అది ఈ రూమ్లో. సో ఈ రూమ్ అంతా కూడా ఇలా ఉంది. ఇక ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు, ఆవు తల బొమ్మ ఉంది. ఇంకా పైకి వెళ్ళటానికి వుడ్ స్టెయిర్ కేస్ కూడా ఉంది ఇక్కడే. సో ఇలా ఎదురుగుండా ఉన్న రూమ్లోకి వెళ్ళినట్లయితే కనుక కేరళ అనేది ఆయుర్వేద మసాజులకి ఎంతో ప్రసిద్ధి కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఆ మసాజులకి సంబంధించినటువంటి ఒక బెడ్, సో ఆ మసాజులు చేయించుకోవటానికి వీలుగా తయారు చేసినటువంటి వుడ్తో తయారు చేసినటువంటి ఒక బెడ్, ఇంకా మసాజ్లకు సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్తోనూ ఈ రూమ్ ఉంది. సో ఈ బెడ్ కూడా ఎంతో బాగుంది, చక్కగా చాలా పొడుగు కూడా ఉండి మసాజ్ చేయించుకోవటానికి పర్ఫెక్ట్గా ఉన్నటువంటి బెడ్ ఇది. సో అది ఈ రూమ్లో. మసాజ్ రూమ్లో నుంచి ఇలా బయటికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వుడెన్ స్టెయిర్ కేస్లో నుంచి పైకి వెళ్ళినట్లయితే కనుక పైనంతా కూడా రూములుగా ఇలా ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక రూము. ఈ ఇంట్లో చాలా భాగం వాల్స్కి, ఇంకా పైన రూఫ్కి అనేక విండోసు అన్నీ కూడా చక్కటి టీక్తో చేయబడి ఉన్నాయి. ఈ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పూజా రూమ్. సో ఇది హాల్లో పూజకు సంబంధించినటువంటి సామాగ్రితో, ఇంకా అనేక పిక్చర్స్తో ఉన్నటువంటి రూమ్. ఎంతో అందంగా ఉంది కదా. అన్ని రకాల సైజుల్లోనూ దీపపు సమ్మెలు, ఇంకా హ్యాంగ్ అవుతున్నటువంటి దీపాలు, వీటిలన్నిటితో కూడా ఆ రూమ్ చాలా అందంగా ఉంది. ఆ రూమ్ చూసి బయటకు వచ్చి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఇంకొక రూమ్. ఈ పైన చాలా రూములుగా ఉన్నాయి. ఈ ఇల్లు ఒరిజినల్గా కూడా 5 ఎకరాల స్థలంలో ఎన్నో గదులతో 2 కోర్ట్ యార్డులతో ఉన్న ఇల్లు అని చెప్పుకున్నాం కదా. సో ఇది ఇంకొక రూమ్. ఈ రూమ్లో కేరళ కల్చరు, కేరళ పండుగలు కానివ్వండి, లేదంటే వారి కేరళ నాట్యానికి సంబంధించిన అనేక పిక్చర్సు, ఇంకా అక్కడ కేరళ ఆయుర్వేదానికి సంబంధించి కంటి జబ్బులు కూడా నయమవుతాయి అని చెప్తారు కదా అక్కడ. సో వాటికి చెందినటువంటి అనేక పిక్చర్స్తోనూ ఈ రూమ్ ఉంది. సో ఈ రూమ్ అంతా కూడా చూడండి, వ్యవసాయం కూడా ప్రధాన వృత్తిగా చెప్పుకున్నాం కదా. సో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆవులు,
ఎద్దులు ఆ ఫేసులతో చక్కగా అలంకరించినటువంటి కలర్స్తో చేసినటువంటి ఆ ఫేసులు, ఇంకా కేరళ సాంప్రదాయానికి చెందినటువంటి అనేక పెయింటింగ్స్, ఇంకా అనేక దేవతామూర్తులు, ఇంకా కొన్ని ఆ రోజుల్లో వాడినటువంటి వస్తువులతోనూ ఈ రూమ్ అంతా కూడా ఉంది. ఈ రూమ్ అంతా కూడా చూసి ఎంజాయ్ చేసిన తర్వాత ముందుకి ఇంకొక రూమ్ ఉంది. ఇక్కడ కూడా ఒక దేవి విగ్రహం పెట్టి, ఈ రూమ్లో దేవి విగ్రహం పెట్టి ఉంది. సో ఆ దేవిని కూడా దర్శించుకుని, ఎంతో అందంగా ఉంది కదా ఆ విగ్రహం. సో అది కూడా చూసి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఇది ఆ ఇంటికి సంబంధించినటువంటి అటక. మనకి అటక అని ఒక చిన్న గదిలోనో లేదంటే ఎక్కడో ఒక రూమ్లోనో ఉండేది. కానీ అక్కడ ఈ ఇంటికి ఇల్లు మొత్తం పైభాగం అంతా కూడా ఒక అటక ఉండేదట. చూడండి ఎంత పెద్ద అటకో. సంవత్సరం అంతా పండిన పంటని ఇక్కడ స్టోర్ చేసుకునేవారట. సో అందువల్లనే ఇది చాలా పెద్ద అటక. అంతా కూడా ఈ వుడ్తో చేయబడి, వుడ్ రూఫ్తోనూ ఉంది. సో ఇదే ఆ అటకకు సంబంధించినటువంటి ఏరియా అంతా కూడాను. సో ఇదే ఈరోజు వీడియో. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కేరళకు చెందినటువంటి ఎంతో చక్కటి ఇల్లుని చూసి మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, బాయ్.